హలో వ్యూవర్స్, తెలుగు క్రికెటర్స్ని బీసీసీఐ తొక్కేస్తుందా? పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ మధ్య తెలుగు క్రికెటర్స్ని బీసీసీఐ సెలెక్ట్ చేయడం లేదు. సెలెక్ట్ చేసినా సరే తిరిగి వాళ్ళని మళ్ళీ ఇంటిదారి పట్టిస్తుంది. ఎందుకని బీసీసీఐకి ఇలాంటి వివక్షాపూరిత దృక్పథం వచ్చింది? రీసెంట్గా నితీష్ కుమార్ రెడ్డి, ఐపీఎల్లో దుమ్ము లేపిన నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్గా జింబాబ్వే పర్యటనకి సెలెక్ట్ అయ్యాడు. కానీ వెంటనే 2 రోజుల్లోనే అతను గాయాల పాలయ్యాడని, అతను గాయం మానేదాకా టీంలోకి రాడంటూ అతన్ని తొలగించడం జరిగింది. అతని ప్లేస్లో మరొక ఆటగాడిని తీసుకున్నారు. ఈ జింబాబ్వే టూర్ సెలక్షన్ మీదనే కొన్ని విమర్శలు వచ్చాయి. ఎందుకంటే తెలుగువాడైన తిలక్ వర్మ అద్భుతంగా రాణించినా సరే గత టూర్లలో కావచ్చు, అలాగే ఐపీఎల్లో కావచ్చు, ముంబై టీం నుంచి అనేక మంది విఫలమయ్యారు. ముంబై టీం నుంచి స్టార్ ఆటగాళ్ళంతా విఫలమైన చోట తిలక్ వర్మ ఒక్కడే రాణించి తగినన్ని పరుగులు చేశాడు. ముంబై టీం కొద్ది విజయాలు సాధించిన ఆ విజయాల్లో తిలక్ వర్మ భాగస్థుడయ్యాడు. కానీ తిలక్ వర్మని ఈసారి జింబాబ్వే టూర్కి అసలు సెలెక్ట్ చేయనే లేదు. అలాగే కొత్తగా సెలెక్ట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని కూడా గాయం పేరు చెప్పి పక్కన పెట్టారు. ఈ తెలుగు యువకుల మీద, తెలుగు క్రికెటర్స్ మీద ఎందుకని బీసీసీఐ ఈ విధంగా వివక్ష చూపిస్తుంది? గతంలో కూడా బీసీసీఐ తెలుగు వాళ్ళ మీద ఇలాంటి వివక్ష చూపించింది. వివిఎస్ లక్ష్మణ్ మనందరికీ తెలిసిన లెజెండ్ ఆటగాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ తర్వాత వచ్చే పేరు ఏదైనా ఉందంటే వివిఎస్ లక్ష్మణ్. లక్ష్మణ్ టెస్టుల్లోనే కాదు, వన్డేల్లో కూడా చాలా మంచి రికార్డు కలిగి ఉన్నాడు. లక్ష్మణ్ని ఎప్పుడు కూడా టెస్టులకే పరిగణించే బీసీసీఐ ఆ తర్వాత ఆయన బాగా ఆడుతున్న క్రమంలో వన్డేలకు కూడా తీసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా మీద లక్ష్మణ్కి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. అయితే ఈ లక్ష్మణ్ని తరచూ టీం నుంచి తప్పించడము, కేవలం ఆస్ట్రేలియా లాంటి ఒక కఠినమైన టీంలు ఉన్నప్పుడు మాత్రమే సెలెక్ట్ చేయడం ఆనవాయితీగా మారింది. దాంతో లక్ష్మణ్ తగినన్ని అవకాశాలు అందుకోలేకపోయాడు. ప్రస్తుతం అయితే ఈ జింబాబ్వే టూర్కి ఇది ఐరనీ అనాలో ఏమనాలో తెలియదు, కానీ ఈ జింబాబ్వే టూర్కి కోచ్గా వ్యవహరిస్తుంది కూడా లక్ష్మణే. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్ అయిపోగానే ఆయన రిటైర్మెంట్ ప్రకటించేశారు. అలాగే నేను నిరుద్యోగిగా ఉన్నాను, ఏదన్నా పని చూపించండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ టీంకి ఒక కోచ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కొద్ది టైం పీరియడ్ కోచ్గా లక్ష్మణ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తెలుగువాడైన లక్ష్మణ్ కోచ్గా వచ్చిన తర్వాత కూడా నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు పక్కకి వెళ్ళాడు? తెలుగువాడిని ఎందుకు లక్ష్మణ్ కాపాడలేకపోయారు? బీసీసీఐ ఈ విషయంలో ఏం ఆలోచిస్తుందో తెలియడం లేదు. మొదటి నుంచి కూడా బీసీసీఐ కేవలం ఒక ఢిల్లీ లేదా ముంబైకి సంబంధించిన ఆటగాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఏదో కొద్దిమంది మాత్రమే సౌత్కు సంబంధించిన ఆటగాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కేరళ నుంచి కొద్దిమంది ఆటగాళ్ళు. సంజు శాంసన్కి అవకాశాలు ఇచ్చినా సరే సంజు శాంసన్ చివరికి టీంలో ఉండడు. ఈసారి కూడా సంజు శాంసన్ టీం నుంచి మళ్ళీ తప్పించబడ్డాడు. మరి దానికి కారణం ఏంటో తెలియదు. వరల్డ్ కప్ టీంలో సంజు శాంసన్ ఉన్నా సరే ఫైనల్ టీంలో చోటు సంపాదించుకోలేకపోయాడు. అలాగే జింబాబ్వే టూర్కి సెలెక్ట్ అయినా సరే మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఆయన్ని తొలగించడం జరిగింది. దానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది. బీసీసీఐ ఎప్పుడు తన పందా మార్చుకుంటుంది? ఇతర రాష్ట్రాల యువకుల్ని కూడా, అంటే సౌత్ నుంచి వచ్చే యువకుల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి క్రికెట్ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. అయితే కేవలం ఈ ముగ్గురే కాదు, అంబట్ రాయుడు కెరీర్ కూడా ఈ విధంగానే పతనమైంది. అంబట్ రాయుడిని కూడా 2019 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయలేదు. అప్పుడు అంబట్ రాయుడు పెద్ద వివాదమే రేపాడు. 3D ప్లేయర్గా వేరే ప్లేయర్ని తీసుకుంటున్నామంటూ విజయ్ శంకర్ని సెలెక్ట్ చేయడంతో అంబట్ రాయుడికి ఎక్కడో మండిపోయింది. దాంతో నేను 3D కళ్ళద్దాలు ఆర్డర్ ఇచ్చాను, అవి వస్తే 3Dలో చూస్తాను, అతను ఎలా ఆడతాడో చూస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే అంబట్ రాయుడుకున్న కోపమే ఆయన కెరీర్కి శాపంగా మారింది కూడా వాస్తవం. సెలెక్టర్ల మీద ఇలా దుర్భాషలాడడం అనేది కూడా సరైంది కాదు. ఓపికగా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంబట్ రాయుడు అలా చేయకపోవడం వల్లే ఆయన కెరీర్లో తర్వాత కూడా ఆయనని సెలెక్ట్ చేయకపోవడం, కొద్ది రోజుల తర్వాత ఆయన అర్థం చేసుకొని పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని భావించి అన్ని ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇలా అనేక మంది, ఇక్కడ కూడా ఈ అంబట్ రాయుడు సెలెక్ట్ అవ్వకపోవడానికి కూడా కారణం ఒక తెలుగు వ్యక్తే. అంబట్ రాయుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు చీఫ్ సెలెక్టర్గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ అంబట్ రాయుడుని సెలెక్ట్ చేయలేదు. దాంతో అతనితో వివాదం రేగింది. ఆ ఇద్దరి మధ్య వివాదమే అంబట్ రాయుడు కెరీర్కి చరమగీతం పాడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు వ్యక్తుల కెరీర్కి చరమగీతాలు పాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? తెలుగువాడికే శత్రువుగా ఎందుకు మారుతున్నారు? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? తెలుగు యువకులు ఇంకా టీంలో స్థానాలు సంపాదిస్తారా, లేక ఇది ఇలాగే కొనసాగి తెలుగు యువకులు అవకాశాలు కోల్పోతారా చూడాల్సి ఉంది.